రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఎందుకంటే న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ ఏంటిది? గోమయ భస్మము. నేనేదో మీకు ఇల్లాజికల్గా నోటుకొచ్చి చెప్పట్లేదు, ఇట్ ఈస్ ప్రూవెన్. ఇవి ఒక చిటికెడు నీళ్ళలో వేయటం వల్ల ఈ సూక్ష్మ పోషక తత్వాలన్నీ ఆక్సైడ్ ఫామ్లో అందులోకి వస్తున్నాయి. ఆక్సైడ్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ రక్తంలో కలిసిపోతాయి. డైజెషన్ అవసరం లేదు. ఏ ఆహారం తీసుకున్నా డైజెస్ట్ అవ్వాలి, అవి డైజెస్ట్ అయిన తర్వాత రక్తంలో కలవాలి. ఇక డైజెషన్ అవసరం లేదు, డైరెక్ట్గా బ్లడ్లో కలిసి ఆక్సైడ్ ఫామ్లో న్యూట్రియంట్స్ వస్తున్నాయి. అంత అద్భుతము గోమయ భస్మం. ఈ గోమయ శరణ పొందటం వలన మనము గాలిని గాలిగా మార్చుకోగలిగాం, నీటిని మంచినీరుగా మార్చుకోగలిగాం. ఎంత అద్భుతం చూడండి. సరే, సాధారణంగా భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటండి? అగరబత్తి అండి. ప్రస్తుతానికి అది ఏ కంపెనీతో అయినా సరే అగరబత్తి. అగరబత్తిలో ఏముంటుందండి? అది నేను తయారు చేసిన, బాబా రామదేవ్ గారు తయారు చేసిన, మీరు తయారు చేసిన అగరబత్తుల్లో ఉండేది ఆల్కహాలిక్ ఫ్రాగ్రెన్స్. ఏంటిదండి? ఈ రీసెంట్ సర్వే ప్రకారము భగవంతుడు ముందు బాసీ పట్లేసుకుని అగరబత్తి వెలిగించేవాడికి బజార్లో రోజు ఒక 100 సిగరెట్లు, చైన్ స్మోకర్ అంటాడు చూడండి, చైన్ స్మోకర్కి తేడా చూస్తే అగరబత్తి వెలిగించేవాడికి డేంజర్ అంట. ఏంటిది? చైన్ స్మోకర్ కన్నా అగరబత్తి భగవంతుడి ముందు వెలిగించేవాడికి డేంజర్ అంట. కారణం అందులో వాడే రసాయనాలు. ఇది కేవలం ఆవు పేడని వినియోగించి అందులో సహజ సుగంధ ద్రవ్యాలను, భావంచాలు, తుంగమస్తులు, జటామాంసి లాంటి సహజ సుగంధ ద్రవ్యాలను వేస్ట్ చేశారు. వాసన ఎక్కువ రానివ్వకపోయి పర్వాలేదు, వాసన రావాలని రూల్ ఏముందా? భగవంతుడు మెచ్చాలని రూల్ ఉందిగా. 2 ఆవు పిడకలు రగులుతుండగా గుగ్గులో వేసి వెలిగించండి. రసాంగం గుగ్గిలో పేదమని పంతులు గారు మంత్రం చదువుతారు చూసారా? రసాంగం ఒరిజినల్ లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు గుగ్గులం దొరుకుతుంది. గుగ్గులం వేయండి, గుగ్గులం వేసి అదే ధూపము, ఇంకేది ధూపం కాదు, ఆవు పేడ పిడకలతో చేసినదే ధూపము. ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీ భగవంతుడి పూజని అగరబత్తి నుంచి గోమయాన్ని విరిగిస్తే గోవు కాపాడబడుతుందండి? కాపాడబడుతుందా? ఎప్పటి నుంచి చేద్దామా? ఇంకొక విషయం, పొద్దున్నే లేచి మన నోట్లో పెట్టుకునే ఒక దరిద్రం ఉంది. అదేంటిది? కోల్గేట్. దానివల్ల ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. పళ్ళ నొప్పుడు దేవుడు ఎరుగు, పళ్ళ నొప్పుడు వస్తుంది, దానికి ఏదైనా మందు వేసుకుంటాం. క్యాన్సర్కి ముందు లేదే, ఏమొస్తుంది? కార్సినోజెనిక్, ట్రైక్లోజాన్, SLS, SLES, సోడియం బెంజోనేట్. నోరు తిరిగి ఇవన్నీ మీరు చదవరా కూడా అయ్యి. అసలు టూత్పేస్ట్లో ఏమున్నాయో చూడరు మీరు. టీవీలో హీరోయిన్ చెప్పింది మాత్రమే వింటారు మీరు. టోటల్ ప్రొటెక్షన్ అనే పెద్ద అక్షరాలు మాత్రమే చూస్తారు మీరు. అందులో ఎంత దౌర్భాగ్యం ఉందో మీరు తెలియదు. త్వరగా రావాలి అంటే అందులో సర్ఫెక్టెంట్స్ వేయాల్సిందే. సర్ఫెక్ట్ అంటే SLS, SLES, క్యాన్సర్ కారకం. ట్రైక్లోజాన్ భయంకరమైన కెమికల్, క్యాన్సర్ కారకం. సోడియం బెంజోనేట్ డేంజరస్ ప్రిజర్వేటివ్. అలాగే మీకు తెలియని విషయం ఏంటంటే అతి చౌకగా తయారవ్వాలి అంటే దాని బేస్ మెటీరియల్గా ఎముకల పొడిని కూడా కలుపుతారు. అందులో వాళ్ళ దృష్టిలో వాళ్ళ ధర్మం ఏం చెప్తుందంటే ఎముకలు కాల్షియమే కదా అని చెప్తుంది. కానీ అది గోవు ఎముకలై నా నోట్లో పెట్టుకుంటే నేను గోహత్య మహాపాతగానే నేను భాగస్వామిని అయ్యానా లేదా? తెలియకుండా ఎన్ని గోహత్యలు మనం చేసాం ఈ రోజున దైనందికంగా. రేపు మీరు నోట్లో పెట్టేటప్పుడు గోహత్యను నోట్లో పెడుతున్నారని మీరు గమనించండి ఆ పేస్ట్. అయితే మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? చక్కమని బ్రష్ మీద వేసుకుంటాం, చిక్కని చేసుకుని మురుగు తుప్పుని ఊదేసి 2 నిమిషాలు అయిపోతుంది. దీని ఆల్టర్నేటివ్ ఉంది. ప్రపంచంలో అత్యుత్తమమైన దంతమంజనం ఏది అంటే గోమయ భస్మం. పూర్వం కచ్చికతో పళ్ళు తోమినాడు తెలుసా? కంకర రాయిలా ఉండేవి పళ్ళు. ఇప్పుడు ఈ టిక్ అయినంత అయితే ఊడిపోతున్నాయి. కారణం కచ్చికే గోమయ భస్మంలో కాస్త సైంధవం వేసుకుని రుద్దుకోండి పళ్ళు. దాంట్లో ఇంకా ఔషధాలు కూడా కలిపి తయారు చేశాడు మిత్రుడు. ఇలాంటి ఇక్కడ
ప్రతి స్టోర్లోనూ దొరుకుతున్నాయి ఇప్పుడు గోమయంతో చేసినవి. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క పుల్ల చెప్పారు మన వాళ్ళు. చైత్ర మాసంలో వేప పుల్ల, ఆ తర్వాత ఋతువులో మామిడి పుల్ల, ఆ తర్వాత ఋతువుల్లో అదేంటి కానుగ పుల్ల. మీరు ఎప్పుడైనా తోమారండి? ఎవరు తోమారు? కానుగ పుల్లతో ఎవరైనా తోముంటే వాళ్ళు టూత్ బ్రష్తో మెంతాలేసిన పేస్ట్తో తోముకున్న ఎక్స్పీరియన్స్ కలుగుతాడు. అవునా కదా? మీరు చూడండి, ఇప్పుడు టూత్ బ్రష్తో పేస్ట్ మెంతాలు వేసుకున్న పేస్ట్తో తోమినంత ఫీలింగ్ కలుగుతుంది కానుగ పుల్లతో. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క పుల్ల పెట్టారు. అన్ని సీజన్కి సూటబుల్ గోమయ భస్మం. కారణం ఏంటి అంటే పొద్దున్నే మనం నోట్లో పెట్టే టూత్ పేస్ట్ యాసిడ్. పొద్దున్నే మన పొట్ట pH ఎలా ఉంటుందంటే ఎసిడిక్గా ఉంటుంది. పొద్దున్నే లగంగానే మన పొట్ట ఆమ్లీయ తత్వం కలిగి ఉంటుంది, ఎసిడిక్ ఇన్ నేచర్. మరి యాసిడ్ నేచర్లో ఉన్న మన పొట్టలో మళ్ళీ ఇంకో యాసిడ్ పోస్తే ఏమవుతుంది? డేంజరేగా. మనం ఏం చేయాలి? క్షార వస్తువు తీసుకోవాలి, అంటే బేస్ మెటీరియల్, ఆల్కలైన్ ప్రోడక్ట్ తీసుకోవాలి నోట్లో. గోమయ భస్మం క్షార వస్తువు. పొద్దున్నే గోమయ భస్మం మీరు నోట్లో పెడితే, వేప పుల్ల నోట్లో పెడితే, కానుగ పుల్ల నోట్లో పెడితే, మామిడి పుల్ల నోట్లో పెడితే, ఇవన్నీ క్షార వస్తువులు. ఇవి మీ శరీరం లోపలికి వెళ్ళి ఆ pHని న్యూట్రలైజ్ చేస్తాయి, ఎసిడిక్ నేచర్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది గొప్ప సైన్స్. పొళ్ళు తోముకుంటున్నారు అనుకున్నారు మీరు, మీ పొట్టను కూడా తోముతున్నారు. అంత గొప్ప సైన్స్ మన ఆయుర్వేదం మనకి ఇచ్చింది. అది మర్చిపోయి పెంట నోట్లో పెట్టుకుంటున్నాం మనం రోజు పొద్దున్న. అవునా కదండి? ఇది తెలిసినోడు ఎవడన్నా చేస్తాడు పొద్దు నుంచి? మీ ఇళ్లలోకి దంతమంజనం రావాలి. మీ దగ్గరలో ఉన్న గోశాల దగ్గర నుంచి దంతమంజనం తయారు చేయించండి. పాలు అమ్ముకుపోయినా ఒక 50 రూపాయలు పెట్టి దంతమంజనం అమ్మితే మీలాంటి వాళ్ళు ఈ జయనగర్ కాలనీలో ఉన్న వాళ్ళందరూ దంతమంజనం వాడితే ఎన్ని ఆవులు కావాలి తెలుసా? 300 ఆవులు కావాలి. 300 ఆవులు కాపాడినాడు అవుతారు మీరు. ఈ జయనగర్ కాలనీలో ఉన్న వాళ్ళందరూ దేశవాళీ ఆవు పాలు తాగటం వల్ల కనీసం 500 ఆవులు కావాలి. డిమాండ్ ఎవరు క్రియేట్ చేయాలి? డిమాండ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? గోవు పంచగవ్యాల మహత్య తెలిసిన మనమే డిమాండ్ క్రియేట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి డిమాండ్ క్రియేట్ చేయాలంటే? మచిలీపట్నం వచ్చి కృషి గారు మీ గో న్యాచురల్స్ ప్రొడక్ట్ ఇవ్వండి అంటే అవసరం లేదు. మనకి దగ్గర ఉన్న సమీప గోశాల ఏదైతే ఉందో ఆ గోశాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర డిమాండ్ క్రియేట్ చేయాలి. నాకు పాలు పై రేపటి నుంచి బజార్లో నీకు ఇచ్చే రేటు కన్నా 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. గేదె పాలు ఎంత ఉందండి ఇవాళ? 70-80 రూపాయలు ఉంది. మీ ముందే పితికి ఇస్తున్న ఆవులే 120 రూపాయలు ఉంది. 120 రూపాయలు ఇస్తున్నారు. దేశవాళీ ఆవు పాలకి రేట్ ఎంత ఉందో తెలుసా? మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించే రేటు 25 రూపాయల నుంచి 35 రూపాయల మధ్యలో ఉంటుంది. అతనికి మీరు 50 రూపాయలు కాదు ఇవ్వాల్సింది, ఒక 60 రూపాయలు ఇస్తాను, నేను 70 రూపాయలు ఇస్తాను అని మీరు ముందుకు వచ్చారనుకోండి, అతను ఆవును పెంచడానికి ముందుకు వస్తాడా? అవునా కదా? డిమాండ్ ఎవరు క్రియేట్ చేయాలి? మనం క్రియేట్ చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది. మీరు 10 ఆవులు తీసుకొచ్చి కృషి గారు ఎంత గొప్పగా పంచగవ్యాల గురించి చెప్పారు. దేశవాళీ ఆవులు రేపొద్దున్న నేను కొనేసేయాలి, మా అపార్ట్మెంట్లో ఎక్కడో చోట మా అసోసియేషన్ ఒప్పించేసి ఎక్కడో చోట కట్టేసి ఆవు పాలు తాగేయాలంటే కుదరదండి. ఇది సిటీలో కుదరదు. మీ మనసు మంచిదే, మీ ఆలోచన గొప్పదే, కానీ ప్రత్యక్ష సేవ ఈ మెట్రోపాలిటన్ సిటీలో కుదరదు. చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనుకూల పరిస్థితుల్లో చేసి కష్టాలు తంటాలు పడుతున్న మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏం చేయాలి? పరోక్షంగా భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఆవు నావా అనుకోవాలి మీరు. అప్పుడే మీకు తెలుసో తెలీదో గోపాలన చేసేవాళ్ళు తన సంసారాల గురించి కూడా సరిగ్గా పట్టించుకోరు. గోపాలన చేసేవాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. నిర్దాక్షిణ్యంగా గబేళాలకు తరలిస్తుంటే అడ్డుపడి, లారీలకు అడ్డుపడి వాటిని కాపాడుతున్న మహానుభావులు ఈ భూమి మీద ఉన్నారు, ఈ గడ్డ మీద ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో తెలియదు. మనం పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకుని ఆ బాధ్యత మనదే. వాళ్ళు ఎవరో జై శ్రీరామ్ జై గోమాత అనేవాళ్ళది కాదు బాధ్యత. గోవు ఎక్కడైతే వధింపబడుతుందో అక్కడ మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా పనికిరావని శాస్త్రం చెప్తుంది.
గోవు వదిలింపబడుతున్నప్పుడు మీరు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా వేస్ట్. చాలా ప్రతిమల్లో చల ప్రతిమ అంటే మనకి ఎదురుకుండా కనపడే ప్రతిమ అని చెప్తుంది శాస్త్రం. ఏ గడ్డలో అయితే ఆవు కూడా చెంగుమని హాయిగా ఎగురుతాయో అక్కడికి పాపానికి ఆస్కారం లేదంటుంది శాస్త్రం. అలాంటి పరిస్థితులు మనం ఉండే చోట కల్పించుకోవాలి అంటే అలా క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న గోపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చేయూతనివ్వాలి. మీరు తయారు చేయండి గో ఉత్పత్తులు. మేము ప్రత్యక్షంగా మీలాగా సేవ చేయలేకపోతున్నాం. మీ పాలు తాగుతాం, మీ నెయ్యి కొంటాం, మీ పెరుగు తీసుకుంటాం, మీ గోమూత్ర గోమయాదులను మేము ఉత్పత్తుల రూపంలో మేము వినియోగించుకుంటాం అని మీరు సంకల్పం చేసుకుని కనుక ఈ రోజున మీరు తీసుకుంటే నిర్ణయము గో సంరక్షణ, గోపాలన, ఇక్కడ కూర్చుని చాలామంది మహానుభావులు పడుతున్న కష్టాలకి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టినోడు అవుతాం. ఆవు సంతోషంగా ఉండాలి అంటే ఆవుని పాలించేవాడు సంతోషంగా ఉండాలి. గోపాలుడు సంతోషంగా ఉండాలి అంటే అతనికి ఆర్థిక స్వావలంబన కావాలి. ఆర్థిక స్వావలంబన ఆవుతో ఉంది. నేను ప్రత్యక్షంగా నిరూపించాను. 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక గో ఉత్పత్తులు ఒక గో విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తూ నేను అది నిరూపించాను. నేను నిరూపించడం కాకుండా నిరూపించిన మొట్టమొదటి సంవత్సరంలోనే గోపాలకులందరికీ తెలియాలని ఈ రోజు వరకు 4800 మంది గోపాలకులకు ట్రైనింగ్ ఇచ్చాను. నేను ఉత్పత్తులు తయారు చేస్తున్నాను. ఇంకా మేము చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే పంచగవ్యాల గురించి కొన్ని కొత్త విషయాలు తెలిసినాయండి. ఏమన్నా తెలిసినాయా? మరి ఈ తెలిసిన విషయాల్ని మనం మన దగ్గర దాచుకుంటే ఏమవుతాం? మనం తావైపోతాం. ఏం చేయాలి? నేను ఇక్కడ 200 మందిని ప్రభావితం చేశాను. మీ స్థాయి 2000 స్థాయి. మీ నేను హైదరాబాద్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్లో ఉద్యోగం చేసేటప్పుడు కొలీగ్స్ నా పక్కన కూర్చోవాలంటే భయపడేవాళ్ళు. ఏంటంటే ఎందుకని రోజు ఎంతసేపు ఆవు 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 ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు ఆవు గురించి అని భయపడేవాడు. అలా ఆవు గురించి చెప్పకుండా నేను భోజనం చేసేవాడు కాదు. ఆవు గురించి ప్రచారం చేస్తే ఆ రోజు మనం భోజనం చేయాలి. సంకల్పం చేసుకోండి. తెలుసుకున్న విషయాలు నలుగురు తెలియజేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళ 200 ఇంటూ 200 అనుకుందాం. 2000 వద్దు, 200 అనుకున్నాం. ఎంతండి? సంఖ్య బాగా పెరిగింది కదా. ఎంతమంది ప్రభావితం చేయగలుగుతున్నాం మనం. కాబట్టి ఈరోజు మీరు ఆ సంకల్పం చేసుకోవాలి. ఊరికి నేను తెలుసుకుని మీ ఇంట్లోకి పంచగవ్యాలు తెచ్చుకోవడం కాదు. మనకి కావాల్సిన వాళ్ళు మా గురువుగారు మా స్వాములు వారు ఏం చెప్పారంటే ధర్మం నువ్వు ఒక్కడే పాటించడం కాదు, నీకు అయిన వాళ్ళని కూడా పాటించేట్టు చేయటం గొప్ప. మా అమ్మగారిని టూత్పేస్ట్ మానిపించడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మీకు ఇంత లెక్క ఇచ్చాను కదా. బట్ నేను ఈ 2 సంవత్సరాల్లో నేను మానిపించే ప్రయత్నం నేను వదులుకోవాలి. మీరు రోజు రేపొద్దున మీరు వెంటనే ఇంటికి వెళ్ళి మనం టూత్పేస్ట్ వాడకూడదని అట్లా పడేసి టూత్ పౌడర్ పెట్టారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సార్ ఇందులో దోష దృష్టి కలిగి చేయాలి. రోజు ఏం చెప్పాలంటే ఇందులో ఎస్ఎల్ఈఎస్ ఉందంట, నలుగురు ఆటకి ఎస్ఎల్ఈఎస్ కలుపుతారంట ఒకరోజు చెప్పండి. ఇంకో రోజు నోట్లో పెట్టుకోగానే ఇందులో ట్రైక్లోజ్ అని ఉంటుందంట, క్యాన్సర్ అంట అని చెప్పండి. 3వ రోజు సోడియం బెంజోనేట్ అంట చెప్పండి. 4వ రోజు ఇద్దరు పూజ చేస్తున్నప్పుడే ఇందులో ఎముకల పొడి కలుపుతున్నారంట అని చెప్పండి. ఇలా మీరు చెప్తూ ఉంటే వాళ్ళకి దోష దృష్టి రోజు మీరు తెలియజేస్తూ ఉంటే ఒకరోజు దాని మీద వైరాగ్యం వస్తారు. మా అమ్మగారు అలాగే వదిలేశారు. మా అమ్మగారు దంతమంజనం తప్పించి టూత్పేస్ట్ ఈ రోజు వరకు ఇప్పుడు గత 4 ఏళ్లలో ముట్టుకోలేదు. ఎందుకని? తెలిసింది కాబట్టి. భయము మనిషిని సక్రమంగా మంచి మార్గంలో ఉండేది కూడా చేస్తుంది. భయపెట్టాలి. మీరేం చెడు చేస్తున్నారా? మీ వాళ్ళకి మంచి కావాలని కదా కోరుకునేది. అలాంటప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న చెడుని మీరు చెప్పాల్సిందే. చెప్పే బాధ్యత మీదే. కాబట్టి మీ ఇళ్లలో మార్పు తీసుకురావాలంటే గొడవలు అయిపోకూడదు. మీ ఇంట్లో నిదానంగా వాళ్ళకి చెప్పాలి, నిదానంగా మార్చాలి. నిదానంగా మీ కుటుంబాన్ని మారిస్తే మీ కుటుంబం సమాజంలో చాలా కుటుంబాలన్నది మార్చగలదు. కాబట్టి ఈ సంకల్పం మీరు చేసుకుని ఇళ్లల్లో ఉండాల్సిన ఆవులు కేర్ ఆఫ్ అడ్రస్ చెత్త కుప్పల దగ్గర ఉండాల్సిన కుక్కలు మన ఇళ్లల్లో ఉంటున్నాయి. స్వాతంత్రం సంపాదించి రిపబ్లిక్ డే చేసుకున్నాం 75, 76 అంటున్నారు. ఏం సాధించాం?
చెత్త కుప్పల దగ్గర ఆవులు ఉన్నాయి. మనం ఏం సాధించలేదండి. ఆ రోజు స్వాతంత్రం కోసం వందే మాతరమని పోరాడారు మహానుభావులు ఎందరో. ఈరోజు మనం గోవు యొక్క స్వాతంత్రం కోసం పోరాడాలి. వందే గోమాతరం అనే నినాదంతో మనం ముందుకెళ్ళాలి. ఈ ప్రయత్నంలో గోవర్ధనోద్ధారి శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరికీ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణార్పణమస్తు. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.